హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. ఈవెంట్లపై కఠినంగా ఉండాలన్న సీఎం ఆదేశాలతో న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ తీసుకున్న వాటికే ఓకే చెబుతున్నారు. ఈవెంట్స్ పర్మిషన్ గడువు ఈ నెల 22తో ముగిసింది. దీంతో సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉండే ఫామ్ హౌస్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రతి ఈవెంట్ దగ్గర నిర్వాహకులు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు తెలిపారు. కంపల్సరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అటు ఈవెంట్, బార్స్, పబ్స్ నిర్వాహకులే వెహికల్ డ్రైవర్స్ ని అరెస్ట్ చేయాలన్న పోలీసులు సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని చెప్పారు. ఈవెంట్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని ముందే హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. మరోవైపు డ్రగ్స్ పట్టుబడితే పబ్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసులు తప్పవన్న పోలీసులు రోడ్లపై న్యూసెన్స్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. మరోవైపు పోలీసుల చర్యలతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. ఈవెంట్ టికెట్ విక్రయాలను నిలిపివేసింది. ఆన్లైన్ పోర్టల్లో సన్ బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. మరోవైపు యోలో అరేనాలో బుక్ చేసుకున్న సన్ బర్న్ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, అప్డేట్స్ ఏంటి? ఈసారి న్యూ ఇయర్ వేడుకలను అంటే 31st నైట్, డిసెంబర్ 31st నైట్ వేడుకలను గ్రాండ్గా చేసేందుకు సిటీ యూత్ అంతా కూడా, సిటీ పబ్లిక్ అంతా కూడా రెడీ అవుతున్నారు. కానీ పోలీసులు మాత్రం మేము ఏవైతే ఆంక్షలు విధించామో వాటికి అనుగుణంగానే ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఉండాలి, ఎవరైనా ఈ పరిమితులు కానీ ఆంక్షలు కానీ దాటితే చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్కి సంబంధించి ఆల్రెడీ ఈ రెస్టారెంట్స్లో కానీ, పబ్స్లో కానీ, స్టార్ హోటల్స్లో కానీ ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. సో వాళ్ళు నిర్వహించుకోవచ్చు. కానీ ప్రైవేట్ ఈవెంట్స్ ఎవరైతే చేస్తారో, అంటే కొందరు ఓపెన్ ప్లేసెస్లో చేస్తారు, కొందరు కొన్ని గ్రౌండ్స్లో చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా పోలీసుల పర్మిషన్ తోటే ఈ ఈవెంట్స్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఆ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ నెల 22 లోపే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ కానీ, అటు సైబరాబాద్ పోలీసులకు కానీ, లేకపోతే అటు రాచకొండలో నిర్వహించాలనుకుంటే వాళ్ళకి కానీ ముందుగానే ఈ నెల 22 ముందుగానే అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఆల్రెడీ ఆ అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎట్ ప్రజెంట్ వాళ్ళకు తీసుకున్న పర్మిషన్స్ బట్టి వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇస్తున్నారు. సో ఆ తర్వాత ఎవరైనా ఈవెంట్ వితౌట్ పర్మిషన్ నిర్వహిస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు కొందరు ఆల్రెడీ ఈవెంట్ పర్మిషన్స్ రాకముందుకే ఈ బుక్ మై షోలో, అలాగే ఆన్లైన్లో, లేకపోతే సోషల్ మీడియాలో టికెట్స్ అమ్ముతున్నారంటూ కూడా వాళ్ళకి ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. వన్స్ పోలీసుల నుంచి పూర్తి పర్మిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈవెంట్ ప్లేస్తో పాటు దానికి సంబంధించిన ప్యాకేజీలు కూడా అనౌన్స్ చేయాలని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్రైవేట్ ఈవెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ ప్లేస్కి సంబంధించి, అలాగే సెక్యూరిటీకి సంబంధించి పోలీసులతో పాటు వాళ్ళు బయట ఈవెంట్ నిర్వహిస్తున్నారు కాబట్టి దానిలో లిక్కర్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సిన ఫీ ఎంతో చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఈసారి ఈవెంట్స్ పైన ఇటు సైబరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ పోలీసులు ఎక్స్ట్రా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ ఆల్రెడీ ఇటు సింథటిక్ డ్రగ్స్ ఏమో ఇటు ముంబై, అలాగే గోవా, రాజస్థాన్ నుంచి ఆల్రెడీ హైదరాబాద్కు న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం వచ్చిన వాళ్ళని ఆల్రెడీ పోలీసులు, అలాగే టీఎస్ న్యాబ్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఆల్రెడీ కొన్ని కేసులను కూడా ఛేదించారు. వాళ్ళు కూడా మెయిన్గా న్యూ ఇయర్ 31st ఈవెంట్స్ని టార్గెట్ చేస్తూ ఎక్స్టసీ పిల్స్ అటు గోవా, ముంబై నుంచి వచ్చినట్టు గుర్తించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈసారి ఈవెంట్స్లో డ్రగ్స్ ఎక్కడ దొరికినా కూడా అటు డ్రగ్స్ సప్లై చేసేవారు, అలాగే కన్జ్యూమర్స్, దీంతో పాటు ఆర్గనైజర్స్, ఒక ఈవెంట్లో అంటే ఒక పబ్లో డ్రగ్స్ దొరికినాయి అంటే ఆ డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తిని, కన్జ్యూమ్ చేస్తున్న వ్యక్తిని, దాంతోపాటు ఎవరైతే ఆ ఈవెంట్ కానీ, ఆ పబ్ కానీ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ పబ్లో దొరికినా, లేకపోతే క్లబ్లో దొరికినా, రెస్టారెంట్లో దొరికినా, లేకపోతే ప్రైవేట్ ఈవెంట్లో దొరికినా వాటిని తిరిగి ఓపెన్ చేయకుండా చర్యలు కూడా మేము తీసుకుంటామంటూ ఇప్పటికే ఇటు సైబరాబాద్తో పాటు హైదరాబాద్ సిపి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ముఖ్యంగా ఈ డ్రగ్స్ కానీ,
గంజాయి కానీ ఎక్కడ కూడా ఉండకుండా ఆర్గనైజర్సే చూసుకోవాలి. ఎక్కడ దొరికినా దానికి బాధ్యులుగా ఆ ఆర్గనైజర్స్ను కూడా చేర్చి వాళ్ళపై కూడా కేసు పెడతామంటూ ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఇక మరోవైపు న్యూ ఇయర్ అనగానే 31st నైట్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది డ్రంక్ అండ్ డ్రైవ్. ఈ ట్రాఫిక్కి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా డిప్లాయ్ చేస్తాము. ప్రతి మెయిన్ రోడ్లోనూ ప్రతి ఏరియాలో సిటీ అంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైతే ఈవెంట్కి వస్తున్నారో వాళ్ళు తప్పకుండా రావచ్చు, వాళ్ళు లిక్కర్ కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దు. ఒకవేళ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ డ్రైవింగ్ అటు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్లయితే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాళ్ళని జైలుకు కూడా పంపిస్తాం. ఎందుకంటే ఈసారి తప్పకుండా ప్రతి ఏరియాలో ప్రతి ప్లేసెస్లో ఎక్స్ట్రా ఇటు ట్రాఫిక్ ఫోర్స్ను డిప్లాయ్ చేసి ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ను కూడా పెడతాం. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ పబ్బుల వాళ్ళతో కూడా చెప్తున్నారు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఈవెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు డ్రంక్ అండ్ పొజిషన్లో ఉంటే మీరు ఆల్రెడీ ముందస్తుగానే డ్రైవర్స్ను కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందంటూ కూడా పోలీసులు ఈ ఆర్గనైజర్స్కి చెప్తున్నారు. ఇక మరోవైపు ఈవెంట్స్ వరకు చూసుకున్నట్లయితే ఈవెంట్స్లో ఇటు ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఇటు స్టాగ్స్ వస్తారు. కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఫ్యామిలీకి అలాగే ఇటు స్టాగ్స్కి వేరు వేరే బార్గేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంతమంది ఇటు మహిళలు వచ్చినప్పుడు ఈ స్టాగ్స్ వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా డ్రింక్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళపైన ఇటు అసభ్యంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్లో గొడవలు కూడా అవుతాయి. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్లో స్టాగ్స్కి వేరే అలాగే ఫ్యామిలీస్కి వేరే అట్లా కపుల్స్కి వేరే మీరు పెట్టాలి. అందరినీ కలిపి క్లబ్గా మిక్స్ చేసినట్లయితే ఈవెంట్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆర్గనైజర్స్ చెప్పారు. ఇక దీంతో పాటు గతంలో గొడవలైనాయి ఇటు ఈవెంట్స్లో కానీ లేకపోతే కొన్ని పబ్స్లో కానీ. ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళు ప్యాకేజ్ ఏం చెప్తారంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ లిక్కర్ అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళే వరకు ఒక టైం 10:30, 11 అయ్యే వరకు ఫుడ్ అయిపోయింది, లిక్కర్ అయిపోయింది అని చెప్తారు. సో ఆ తర్వాత ఈవెంట్ ఏమో 1 o'clock వరకు ఉంటుంది. కానీ వీళ్ళకు ఎండింగ్ టైంలో లిక్కర్ కానీ ఫుడ్ కానీ దొరకకపోతే వాళ్ళు గొడవ చేస్తుంటారు. సో అట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఈసారి మాత్రం మీరు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ లిక్కర్ పెడితే తప్పకుండా వాళ్ళకు ఎంతవరకు అయితే కావాల్సి ఉంటుందో అంతవరకు తెచ్చి పెట్టాలి. ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవాలంటూ కూడా పోలీసులు ఆర్గనైజర్స్కి హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రతి ఈవెంట్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అలాగే దీంతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. మేజర్ ఈవెంట్స్ అయితే ఇటు పోలీసులకు సంబంధించిన డిప్లాయ్మెంట్ ఉంటుంది. మామూలుగా పబ్బులు క్లబ్ల దగ్గర కూడా ఇటు కొంతమంది పోలీసులను మేము పెడతాం. కానీ మీరు కూడా ప్రత్యేకంగా ఎలాంటి గొడవలు కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవాలని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈసారి ఈవెంట్స్ 1 o'clock వరకు ఉంటుంది. కాబట్టి 12:30 నుంచే ఈ ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తారో ఆ ఆర్గనైజర్సే వచ్చేసి ఆ 12:30 నుంచే మీరు వాళ్ళందరినీ కూడా ఈవెంట్లో ఉన్న వాళ్ళందరినీ పబ్లిక్ని పంపించే పనిలో ఉండాలి. ఎందుకంటే 1 o'clock ఈవెంట్ అయిపోతే 1 o'clockకి పంపిస్తే వాళ్ళు పోరు, ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి 12:30 నుంచే వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిపోండి అంటూ మీరు వాళ్ళకు చెప్తూ ఉండాలి. 1 o'clock వరకు మొత్తం క్లోజ్ చేయాలని పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్స్కి చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు రోడ్ల పైన చాలా మంది న్యూసెన్స్ చేస్తారు. ఇటు బైక్స్ పైన ఇటు ర్యాలీలాగా తీయడము, కొంతమంది యూత్ తాగి రోడ్లపైన బైక్లపైన తిరగడము, లేకపోతే అట్లా రోడ్లపైన వెళ్ళే వారిని మహిళలపైన ఇటు అసభ్యంగా మాట్లాడడం అట్లాంటివి చేస్తారు. కాబట్టి అట్లాంటి వారిపైన కూడా మేము కఠినంగా ఉంటాము. ఎవరైనా న్యూసెన్స్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని అసలు టాలరేట్ చేయము, వాళ్ళని అప్పుడే అరెస్ట్ చేసి వాళ్ళని జైలు కూడా పంపిస్తామని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఇచ్చిన రూల్స్కు లోబడే ఈసారి ఈవెంట్స్ నిర్వహించుకోవాలని ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్కి సిటీ పబ్లిక్ అయితే ఇటు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చంద్రిక.